హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు ఏడున్నా అంటే నేను ఇన్ని రోజుల తర్వాత వ్లాగ్ ఏడున్నా అంటే మళ్ళా బ్యాక్ మనమైతే ఈసారి మళ్ళా మన గణేశుని కాడికి వచ్చేస్తున్నాము, మహాగణపతి కాడికి. ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతి 2025. గణేష్ మహారాజ్ వచ్చేసి నించొని మనకి 8 హ్యాండ్స్ పైన 5 తలల పాము. రైట్ సైడ్ వచ్చేసి జగన్నాథ స్వామి, లలిత త్రిపుర సుందరి దేవి లెఫ్ట్ సైడ్, సారీ. మళ్ళీ రైట్ సైడ్ వచ్చేసి శ్రీ లక్ష్మీ సమేత ఐగ్రీవ స్వామి. ఇటు సైడ్ వచ్చేసి మన ఖైరతాబాద్ శ్రీ గజలమ్మ దేవి. ఈ షెడ్ వచ్చేసి గజలమ్మ దేవి కోసం మొత్తం షెడ్ వర్క్ అయిపోయింది, ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇది ఉంది కదా ఈ షెడ్, దీనిపైన మళ్ళీ ఇంకో రేకులు కప్పి దాని మీద మళ్ళీ కట్టెలు కొడతారు. అది కట్టెలే కావచ్చు, ఇంకా హోల్స్ అయితే కనిపిస్తున్నాయి. అది కొడితే అయితే కట్టెలు హోల్స్ అయితే కనిపించదు. షెడ్ కూడా కంప్లీట్ అయితే సైడ్స్ మొత్తం కట్టేసారు. మొత్తము కింద ఇగో సపోర్టింగ్ మనకి క్రెయిన్ లిఫ్ట్ చేసే సపోర్టింగ్ వచ్చేసింది, మొత్తం బేస్ వచ్చింది, మధ్యలో రాడ్ మొత్తం ఇవన్నీ అయితే ఫిక్స్ అయిపోయినాయి. లాస్ట్ ఆడి వరకు గణేశుడు బిల్డింగ్ చూసుకోవచ్చు. బిల్డింగ్ కానీ హైట్ ఉంది, దీనికన్నా ఇంకా హైట్ పోతుంది, దీనికన్నా ఇంకా హైట్ పోతాడు గణేశుడు. అంటే పైన పాములు షెడ్ అవన్నీ కలుపుకొని చూసుకుంటే ఇంకా హైట్ పోతాడు. ఇది వచ్చేసి మెయిన్ గణేశుని షెడ్. ఇది సైడ్ కట్టెలు కట్టేసారు, గుంజలు కట్టేసారు, అన్నీ అయిపోయినాయి. కొంచెం వర్క్ వల్లనే వచ్చి ఏం బ్లాగులు చేయలేకపోతున్నా. ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతాయి. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ మన గణేష్ మహారాజ్ రోజుల దగ్గర, మన పండుగ దగ్గరికి వస్తుంది. ఇంకా మనకు బోనాలు కూడా వస్తున్నాయి. అన్ని బ్లాగులు అయితే వస్తాయి. ఇప్పుడు మళ్ళీ మీరు ఎట్లయితే సపోర్ట్ చేసారో అప్పుడు ఇప్పుడు కూడా అట్లనే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా, చేస్తానని అయితే అనుకుంటున్నా నేను. ఈడొచ్చేసి మనకి లలిత త్రిపుర సుందరి దేవి ఈడొస్తుంది. ఆడ జగన్నాథ స్వామి వస్తాడు, ఈడ స్వామి పాదాలు వస్తాయి, ఈడ గణేశుడు. ఆడ మనకి ఎప్పుడు దాకా మనం చెప్పినా ఆ స్వామి ఆయన మన ఐగ్రీవ స్వామి వస్తాడు అటు సైడ్. ఇటు సైడ్ గజ్జలమ్మ. మొత్తం ఇటు సైడ్ షెడ్ అయితే అయిపోయింది. అటు సైడ్ షెడ్కి అయితే పైన సైడ్ కూడా రేకులు వేసేసారు. ఈ రేకులు అయిపోయినా దాని పైన రేకులు కూడా వేసారు, పైన కట్టె కూడా పెట్టి కొట్టిరు. అవి ఇంకా చాలా పని అవుతుంది. పైకి వరకు ఆడి వరకు ఇంకా పైన వరకు పోతుంది ఈ షెడ్. ఇక్కడ మొత్తం టీం అయితే ఇన్నో ఉంది. రాజన్న ఇప్పుడు దాకానే ఉండే, ఇప్పుడే లంజేనికి ఐ థింక్ లంజేనికి పోయింది కావచ్చు రాజన్న. మాట్లాడదాం అనుకున్నా కానీ నేను మాట్లాడలే, అన్న మాట్లాడేదైతే వీడియో తీసుకున్నా. చాలా అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి, చాలా అంటే చాలా విషయాలు అయితే అన్న చెప్పిండు వీడియోలా. అది కూడా చూడరి. చాలా ఏమంటారు, ఎంతో మందికి ఎన్నో డౌట్స్ ఉన్నాయి. పైసలు ఎవరు లెక్క పెడతారు, పైసలు ఏడిపోతే గణేశుని పెట్టేటివి అది ఇది అని చెప్పి. అదంతా కూడా మనకి ఇప్పుడు మనం తీసిన వీడియోలో అన్న అయితే మాట్లాడిండు. అదంతా కూడా పెడతా, మీరు ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూసాం అయితే మీకు వీడియో అయితే మంచిగా అర్థమవుతుంది. అసలు ఏంది, పైసలు ఏడిపోతే ఏమవుతుంది ఇంకా అనేది. సరే మొత్తం అయితే ఇది షెడ్ వర్క్ అయితే చూపిస్తా. ఇంకా అన్న మాట్లాడేది కూడా మీకు వీడియోలో పెడతాం. మీరు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మర్చిపోకండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నిర్జల ఏకాదశి రోజు మేము పూజ చేస్తాం. ఇట్లా 30 ఏళ్ళ కింద మా నాన్నగారు ముహూర్తం తీస్తే, అరే మంచి ముహూర్తం తీసుకొని అంటే ఎవరు నీకు అవలగాడు చెప్పాడు, ముహూర్తం ఏంద్రా ముహూర్తము, దేవుని పూజకు ముహూర్తం ఏంద్రా అని పూజ స్టార్ట్ చేస్తుండే. తర్వాత నేను పంతులను పోయి ఇట్లా ముహూర్తము తీయొచ్చు, ఈ పూజ చేయొచ్చు, ఎవరో ఎంత మంచి ముహూర్తం తీసింది అని అంటున్నాను అన్నమాట. అట్లా దేవునికి ఏ ముహూర్తం చేసినా అది బలం సంకూర్తుంది అంతే. దానికి ఆలోచన దేవునికి ముహూర్తం అనేది ఏముండదు. ఏది దేవుని పని మొదలు పెట్టినా అది ధర్మంగా ఉంటది, మంచి ముహూర్తం ఉంటది. అప్పుడు 2-3 సంవత్సరాల కింద ఒక భక్తుడు ఒక టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఖాళీ ఖైరతాబాద్ గణేశుని చూసినంత మాత్రమే సార్ మా కోరికలన్నీ తీరిపోతాయని చెప్పేది. అందుగురించి ప్రజలందరూ దగ్గర రాని వాళ్ళు కూడా గణేశుని నుంచైనా ఏ మూల నుంచైనా ఒక 100 అడుగుల దూరం నుంచైనా గణేశుడు కనబడతాడు. దాదాపు 69 అడుగులు. భారతదేశం ఇంత పెద్ద గణేశుడు ఏడ చేయరు. మనకి కొన్ని చాలా వేరే రాష్ట్ర సిటీస్ లో చేస్తారు, కానీ వాళ్ళు ఆడిని నిమజ్జనం చేస్తారు. మన వినాయకుడు అంత ఎత్తు మాత్రం ఖచ్చితంగా ఉండదు. వాళ్ళు 100 అడుగులు అంటారు, 120 అడుగులు అంటారు, కానీ మన గణేశుడు అంత ఎత్తు కూడా ఉండనే ఉండదు. అంటే ఇంతవరకు చెయ్యరు. ఎందుకంటే మనం ఏం తెలుసా, ఈ గణేశుడు రెడీ చేసి మనం అన్ని ప్రికాషన్ తీసుకొని ఊరేగింపుతో 3 కిలోమీటర్లు తీసుకొని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తాం. దాని తగ్గట్టు జాగ్రత్తలు అన్ని తీసుకొని చేస్తాం. ఇది ఒక్క సంవత్సరం అనుభవం కాదు. ఇది సందీప్ గారికి 70 సంవత్సరాలు, అంటే ఆయన సుమారు 65 సంవత్సరాలు ఉంటాడు. ఆయన ఒక 45 సంవత్సరాల అనుభవం. అంతకుముందు మా నాన్న ఉంటుండే
తర్వాత ఆయన అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి అన్ని రకాలుగా ప్రికాషన్ తీసుకుంటాం. ఈ నుంచి ఇట్లా గణేష్ ఇట్లా కదలకుండా సీదా నిమజ్జనం పోయే వరకు తీసుకుని పోతాం అనమాట. తీసుకుని పోతాం, ఈజీగా నిమజ్జనం అయిపోతుంది. ఈ నిమజ్జనానికి కూడా ఏంటంటే మన భారతదేశంగా ప్రపంచం మొత్తం ఖైరతాబాద్ వినాయకుడు అంటే ఇప్పుడు తిరుపతి అంటే ఎట్లా వెంకటేశ్వర స్వామి అంటే ఎట్లా తిరుపతి, వినాయకుడు అంటే ఖైరతాబాద్ వినాయకుడు ప్రపంచం మొత్తం చూస్తారు. యాక్చువల్లీ ఏంటంటే ఇంత లక్షలాది మంది వస్తున్నారంటే వాళ్ళ కోరికలు తీరడం వల్లనే వస్తున్నారు ఇంతమంది. చాలా మంది ఉన్నట్టు మాకు చాలా మంది చెప్పారు, పిల్లలు కానీ వాళ్ళు మాకు కొడుకు పుట్టాలి, 3 పిల్లలు ఆడపిల్లలు కొడుకు పుట్టాలంటే కొడుకు పుట్టారు అంటే వాళ్ళు ఏం కోరుకుంటే వాళ్ళు ఖచ్చితంగా జరుగుతున్నాయి కూడా. ఒక వైజాగ్ లో పోలీస్ ఆఫీసర్ ఏదో మొక్కుని పోయాడు. అయితే మొక్కిన తర్వాత ఇట్లా మా గణేష్ లడ్డు ఆయన పార్సల్ పంపించమంటే మా స్నేహితులు ఆయన అడ్రస్ కి డ్యూటీ చేసిండు. అప్పుడు అంటే తెలంగాణ రాకముందు మాడేస్తున్నా ఆయన ఇంటికి అక్కడ ప్రసాదం పంపించి ప్రసాదం తిన్నప్పుడే అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది, పోస్ట్ ప్రమోషన్ వచ్చిందని. అట్లా ఎన్నో ఉన్నాయి ఇక్కడ. చరిత్ర మహిమ తెలిసిన చెప్తున్నా దేవుని ఎవరైతే మనస్ఫూర్తిగా మొక్కుతారో వాళ్ళకి తెలుస్తుంది. గుట్టప్పుడు వచ్చి కొబ్బరికాయలు కొట్టుకొని పోతారు అందరు. సంవత్సరం మొత్తము ఇక దేవుని అందరు మొక్కుంటే ఈడికెళ్ళి దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు మొక్కే పోతారు. మనకు ఒక స్పెషాలిటీ ఉంది. ఏం స్పెషాలిటీ అంటే మనం ఏ లీడర్ దగ్గర ఏ పొలిటీషియన్ దగ్గర మనం పోతాం. ఏంటంటే ఇన్విటేషన్ ఏ లీడర్ దగ్గరికి ఒక మధ్యరాజు రవికృష్ణ గారు 1 లక్ష రూపాయలు ఇస్తాడు, మళ్ళీ దానం నాగేంద్ర గారు సపోర్ట్ చేస్తాడు తప్ప మేము పోయే లీడర్కి. ఎందుకంటే ఇది భక్తుల వినాయకుడు. ఇక్కడ వచ్చి భక్తులు ఇచ్చే కట్న కానుకల వల్లే ఇంత పెద్ద వినాయకుడు అవుతుంది. మేము ఏం చేస్తామంటే చేతుల దోస్తులకి చేతి బాధలు తీసుకుంటాము, తీసేసుకొని ఇప్పుడు 20 లక్షలు మనం తీసుకున్నా. ఇప్పుడు ఒక 25 లక్షలు ఒక ఆయన అకౌంట్ 5 లక్షలు ఇచ్చిండు, 20 లక్షలు. ఆ పైసలతో మేము ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం. ఇది అయిపోగానే ఇచ్చింది యాది యాదవ్ అనేటని ఇచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ అంజులు యాదవ్. వీళ్ళు ప్రతి కొన్ని సంవత్సరాల నుంచి వినాయకుడిని సపోర్ట్ చేస్తారు. వాళ్ళు మంచి జరుగుతుంది. ఇంకో స్పెషల్ చెప్పేది రాజు అని ఉంటాడు. మార్కెట్ లో ఆర్ట్ షిప్స్ కూడా స్కూల్ ఉంటుంది. దాదాపు 15 సంవత్సరాల నుంచి 10 లక్షల రూపాయలు ఇస్తాడు. ₹1 ఎక్కువ తీసుకుంటాడు ఆయన. మళ్ళీ గణేష్ డబ్బులు మొత్తం ఆయనే లెక్క పెడతాడు. మేము కూడా ఉన్నాము, ఆయనే లెక్క పెట్టి ఆయన చేతి మీదకి అందరికి డబ్బులు కడతాం. చాలా తక్కువ మంది తెలుసు అనమాట డబ్బులు లెక్క పెట్టే వాళ్ళకి. మందరు ఉన్న వాళ్ళకి 10 లక్షల రూపాయలు ₹1 ఇస్తారు. మళ్ళీ వీళ్ళ కోమటోల సంఘంలో రాజు అని ఉన్నాడు. మన రాజు అంటారు ఆయనది, బల్జరాజు. ఆయన ఒక 2 లక్షల రూపాయలు ఇస్తాడు. మళ్ళీ తిరిగి ఆయనకు 2 లక్షల రూపాయలు ఇచ్చేస్తాం. ఆయన ఒక 30,000 రూపాయలు చందా ఇస్తాడు. అట్లా నమ్మిన వాళ్ళు మాకు వితౌట్ చేతి బదులు ఇస్తారు, మేము తిరిగి వాళ్ళ అకౌంట్లో వేసేస్తాం. ఇంకొక ఆయన శ్రీకాంత్ గౌడ్ ఉంటాడు. వినాయకుని మెడలో ఒక 500 దండేస్తాడు, ఒక 50,000. ఆయన సుమారు మేము ఎన్ని అడిగితే అన్ని ఇస్తారు. అట్లా ఇచ్చేసి మళ్ళీ మేము తిరిగి ఇచ్చేస్తాం వాళ్ళకి. వినాయక చవితి కాగానే వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాం. మళ్ళీ గణేష్ కి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది అనమాట. ఒక 20 లక్షలు ఒకరు ఇస్తారు. మెగా మెయిల్ కంపెనీ ఉంది కదా, మెగా ఇంజనీరింగ్స్ వాళ్ళు ఒక గణేష్ కి మట్టి ఇస్తారు, ఒక 7 లక్షల రూపాయలు చంద ఇస్తారు. ఇంకొక పూర్ణచంద్ర అంటే ఒక 3 లక్షల రూపాయలు ఇస్తారు. వాళ్ళకు 30 నుంచి 35 లక్షలు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. దీనివల్ల గణేషునికి సరిపోతాయి డబ్బులు. లాస్ట్ టైం ఒక్క సంవత్సరమే మాకు కొంచెం ఇబ్బంది అయింది. వాళ్ళు భక్తులు ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా సంతోషంతో లేదు మాకు దేవుడు మాకు అదృష్టం పైసలు ఆగడం అని ఆగింది. దాన్ని వేరే వాళ్ళు ఏంటంటే డబ్బులు వినాయకుని అప్పు కాదు, వేరే సామాన్కి డబ్బులు ఇచ్చే ఉండే శ్రీలైన ఆగిండు. అట్లా అందరూ కూడా ఓపిక పడతారు. ఏమైనా వెనక ముందైనా ఓపిక పడతారు. దీని తర్వాత కూడా గణేష్ చవితి అయిన తర్వాత నవరాత్రులు చేస్తాం. ప్రతిరోజు ఒక 300 కిలోల ప్రసాదం 9 రోజులు అన్నదానం ఉంటుంది. మన సీతారామ కళ్యాణం చేస్తాం. ఒక సుమారు 7,000 మన మందికి భోజనం చేస్తారు. ఇంకొక కోమట కూడా సంవత్సరం మొత్తం రాషన్ ఇస్తాను ఇస్తాడు. మేము డబ్బులు ఎప్పుడు ఇస్తే తతాంచకుండా మమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టాడు. సామాన్ ఇస్తాడు, ఇబ్బంది కూడా పెట్టాడు. ఈ రాజా అన్నాడు. ఈ రాజాను వచ్చేసి ఏం చేస్తాడంటే గణేశునికి వరి గడ్డి వరి పొట్టి ఇస్తాడు. ప్రభాకరణ ప్రభాకరణ వచ్చి గణేశునికి సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉంటే అన్ని ప్రింట్ చేసి ఇస్తాడు. మీరు ఖర్చు పెట్టుకుంటారు. వద్దు నేను గణేశుని తీసుకుపోతా అంటే ధూల్పేట తీసుకుపోయి నడుచుకుంటా. అప్పుడు 1954లో ఏం లేవు. ఇక్కడ నుండి మడితోని స్నానం చేసి పోయి ఒక ఫీట్ గణేశుడు ఇప్పించండి వీళ్ళ పెద్ద. నేను 3వ తరము, నా కొడుకు, నా తర్వాత నా మనమడు 5వ తరం అనమాట. అందరి సహకారంతో గణేశ ఉత్సవాలు అనేది రన్నింగ్ అవుతూ ఉందన్నమాట. ఖైరతాబాద్ ప్రజలందరూ కూడా అందరూ ఇబ్బంది పడ్డా కానీ అందరూ సపోర్టివ్గా ఉంటారు. 10 రోజులు చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ వినాయకుని వెనుక సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆ వాహన ఇది రామసేతు నిర్మాణంలో ఉడత సమవంతు సహాయం ఎట్లను ప్రతి ఒక్కరు ఉన్నారు. మా అన్నయ్య కూడా 24 గంటలు మా సొంత అన్ననే కానీ 24 గంటలు కూడా దేవుడిని మేము లేని టైంలో మొత్తం ఈయననే చూస్తూ ఉంటాడు. సందీప్ గారు, ఈయన ఇంకా మా బడా గణేష్ బ్రదర్స్ ఉన్నారనమాట. ఈ బ్రదర్స్ టీమ్ అనమాట. 18 మంది బస్తీ పెద్దలు చెప్పిన దానం నాగేందర్ గారు ఇంకా పెద్దలు అందరూ చాలామంది. జనార్దన్ రెడ్డి గారి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్ఎంఎల్ఏ చింత రామచంద్ర గారు, మన విజయారెడ్డి కార్పొరేట్ గారు, అందరి సహకారంతో మాకు గణేష్ ఉత్సవాలన్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉంటారు. సో ఇవన్నీ వచ్చేసి మనకి షెడ్కి కావాల్సిన కట్టెలు. ఇప్పుడు షెడ్ కడుతురు కదా, ఇంకా అలా పైన సైడ్ కూడా ఇప్పుడు అన్ని
కట్టేవి ఉన్నాయి కదా ఇంకా ఫుల్. అసలు ఫస్ట్ డే వచ్చినప్పుడు ఇంకా అసలు ఆ రోజు వీడియో తీద్దాం అనుకున్నా, నేను నైట్ వచ్చిన, కానీ ఆ రోజు నైట్ ఏం కనిపించని చెప్పేసి ఏం తీయలే. నేను మళ్ళీ ఈరోజు వచ్చే వరకు ఇంత వర్క్ అయిపోయింది. ఒక్కొక్క గుంజ చూసుకోరు అది ఎంత ఉన్నాయో. ఇంకా ఇన్ని కట్టెలు ఉన్నాయి అంటే ఈ ఒక్క కట్టె కూడా మిలగదు. మళ్ళీ ఈ ఒక్క కట్టె కూడా మిలగకుండా మొత్తం షెడ్గా వాడేస్తారు. అంటే ఇటు పైకి అటు పైన కట్టడానికి, ఈ సైడ్స్ లేవట్టడానికి, అటు సైడ్స్ కట్టడానికి, ఇవి మొత్తం ఇవి ఆడ కూడా మొత్తం అవన్నీ అయిపోయినాయి. ఆడ కూడా మనకు గణేష్ మహారాజ్ ఒకటి ఫ్రేమ్ వస్తాయి ఇట్లా ఇయర్ ఖచ్చితంగా ఆడైతే ఆ ఫ్రేమ్స్ ఉంటాయి. సో ఇంకా ఇన్ని కట్టెలు ఉన్నాయి. ఇన్ని కట్టెలలో ఒక్క కట్టె కూడా వేస్ట్ చేయకుండా మొత్తం షెడ్కి యూజ్ చేస్తారు. మొత్తం అయితే మనం ఏదో పడ్డది. ఇక మళ్ళీ ఈ రేకులు ఉన్నాయి కదా, ఈ రేకులు తీసే మళ్ళీ మనకి దానికి సెకండ్ ఇప్పటిదాకా అయిపోయినా మళ్ళీ పైన మళ్ళీ రేకులు కప్పుతారని చెప్పి, సో అదే రేకులు మళ్ళీ పైన కప్పుతారు. సో ఇదైతే వ్లాగ్. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మర్చిపోకండి. సరేనా, స్టే ట్యూన్, బాయ్.